హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ధనుష్ చిత్రాలకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. 3 మూవీ నుంచి ఇక్కడ ధనుష్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. రఘువరన్ బీటెక్ తో ధనుష్ తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైపోయారు. ఇప్పుడు తన 50వ చిత్రంగా రాయన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ మూవీ ఎలా ఉందో చూసేద్దాం. రాయన్ తన ఇద్దరు తమ్ముళ్ళు సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, చెల్లి దుషారా విజయన్ వాళ్ళ కోసమే బతుకుతూ ఉంటాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమై తమ్ముళ్ళు చెల్లిని ఎంతో కష్టపడి పెంచుతాడు రాయన్. రాయన్ నివసించే ఏరియా శరవణన్ చేతి కింద ఉంటుంది. ఈ క్రమంలో రాయన్ పెద్ద తమ్ముడైన సందీప్ కిషన్ కు ఎదురైన పరిస్థితులేంటి, రాయన్ తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఏం చేశాడు, చివరకు రాయన్ కే తన తమ్ముళ్ళు ఎందుకు ఎదురుపడ్డారు అనేది మిగతా కథ. రాయన్ సినిమా కథ ఓవరాల్ గా చూస్తే కొత్తదేమీ కాదు. ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్న కథే ఇది. కానీ ధనుష్ ఇలాంటి పాత కథను తన స్టైల్లో తెరకెక్కించారు. తమ్ముళ్ళు చెల్లి కోసం బతికే అన్న కథే ఈ రాయన్. ఇక ఇలాంటి కథతో కావాల్సినంత ఎమోషన్ పెట్టుకోవచ్చు. తమ్ముళ్ళు చెల్లి సెంటిమెంట్ ను వాడుకుని ఎన్నో కథలు ఇప్పటి వరకు చాలానే వచ్చాయి. ఈ రాయన్ కూడా అలాంటి పాయింట్ తోనే ఉంటుంది, కానీ కాస్త డిఫరెంట్ గా ఉంది. ఇక సినిమా అంతా కూడా నెక్స్ట్ సీన్ ఏంటో చెప్పేసేలా ఊహకందేలా సాగుతుంది. అదే ఈ చిత్రానికి మైనస్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సాదాసీదాగా సాగుతుంది. తుఫాను వచ్చే ముందు నిశ్శబ్దంలా రాయన్ పాత్ర కూడా అలానే సాగుతుంది. ఇంటర్వెల్లకు సినిమా పీక్స్ కు వెళ్తుంది. ఆ తర్వాత రాయన్ కొద్దిసేపు సాగదీసినట్టుగా అనిపిస్తుంది. కథ, స్క్రీన్ ప్లే ఇలా అన్ని కూడా పాత పద్ధతిలోనే సాగినట్టు అనిపిస్తాయి. కానీ రాయన్ పాత్రకి ఇచ్చిన పడిన ఎలివేషన్ షాట్స్ అయితే చాలానే బాగుంటాయి. ఇక ఇందులో సందీప్ కిషన్ ను చాలా లెంగ్దీ అండ్ ఇంపార్టెంట్ రోలే చేశారు. కొన్ని చోట్ల దుషారా క్యారెక్టర్ కూడా మెప్పిస్తుంది. అన్ని యాంగిల్స్ లో రాయన్ కథను బాగానే రాసుకున్నప్పటికీ రాయన్ మన తెలుగు వాళ్ళకి అంతగా ఎక్కుతుందా అంటే చెప్పలేం. కానీ ఒక్కసారి రాయన్ క్యారెక్టర్ కు కనెక్ట్ అయితే మాత్రం ఇవేమీ గుర్తుకు రావు.